So now I am going to teach a new chapter, activity based costing. Activity based costing. Activity based costing. Right. Sir, ఈ చాప్టరు ఓవర్హెడ్స్ చాప్టర్కి ఎక్స్టెన్షన్ సార్. లెట్ us take one example. ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ 1 lakh rupees sir. Production overheads 1 lakh rupee. Total machine hours spent. Machine hours spent 10,000 hours. Out of 10,000, product A spent 5,000 hours. Product B spent 5,000 hours. Product B spent 5,000 hours. Next, output of product A. Output of product A 500 units. Output of product A 500 units. Output of product B. Output of product B 300 units. Output of product B 300 units. So company incurred total production overhead cost 1 lakh rupee. Total machine hours spent 10,000 hours. Out of 10,000 hours, product A spent 5,000 hours. Product B spent 5,000 hours. Output of product A 500 units. Output of product B 300 units. Calculate overhead cost per unit. Overhead cost per unit for each product. For each product under traditional cost accounting system. Under traditional cost accounting system. Under traditional cost accounting system or absorption cost accounting system. Right. Sir, previously overhead chapter lo overheads recovery అబ్జార్ప్షన్ కాస్టింగ్ మెథడ్లో కంప్లీట్ చేసాం సార్. దాన్ని ట్రెడిషనల్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ అంటారు. ఒక్కసారి దాన్ని రివైజ్ చేద్దాం సార్. అంటే ఆల్రెడీ చేసిన ప్రొసీజర్ని రివైజ్ చేసి దీని నుంచి మనం ఏబిసి అప్రోచ్కి ఎలా వెళ్ళాలి అనేది మనం డిస్కస్ చేద్దాం సార్. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ మెథడ్ బెస్టా, ట్రెడిషనల్ మెథడ్ బెస్టా, విచ్ మెథడ్ ఈజ్ మోర్ యాక్యురేట్ అనేది ఎగ్జాంపుల్ కంప్లీట్ అయిన తర్వాత
నువ్వు మాకు చెప్తావు సార్. రైట్ సార్, ప్రొడక్షన్ ఓవర్హెడ్ ఇంకర్డ్ 1 lakh సార్. టోటల్ మిషన్ అవర్స్ స్పెంట్ 10,000 అవర్స్. సో రికవరీ చేయాలి సార్. ఇప్పుడు అంటే 1 lakh అమౌంట్ చార్జ్ ప్రోడక్ట్ ఏ అండ్ ప్రోడక్ట్ బి, అల్టిమేట్లీ రికవర్డ్ ఫ్రమ్ ప్రోడక్ట్ ఏ కస్టమర్ అండ్ ప్రోడక్ట్ బి కస్టమర్. రైట్, మరి మాస్టారు మరి చార్జ్ ప్రొసీజర్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఓవర్హెడ్ రేట్. ఓవర్హెడ్ రేట్, సో దాన్నే ఓవర్హెడ్ అబ్జార్ప్షన్ రేట్ అంటారు సార్. సో ఆల్రెడీ ట్రెడిషనల్ మెథడ్ నీకు ఆల్రెడీ వెల్ నోన్ సార్. కాబట్టి ట్రెడిషనల్ మెథడ్లో ఫస్ట్ ఓవర్హెడ్ అబ్జార్ప్షన్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఓవర్హెడ్ అబ్జార్ప్షన్ రేట్. ఓవర్హెడ్ అబ్జార్ప్షన్ రేట్ పర్ యూనిట్ ఈక్వల్ టు ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ డివైడ్ బై అవుట్పుట్. అదే ఓవర్హెడ్ అబ్జార్ప్షన్ రేట్ పర్ అవర్ అనుకోండి సార్, ఓవర్హెడ్ కాస్ట్ డివైడెడ్ బై అవర్స్ ఇస్తే ఆటోమేటిక్గా రేట్ వస్తుంది. సో రికవరీ చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ రేట్. రైట్. సో ఫస్ట్ ఓవర్హెడ్ అబ్జార్ప్షన్ రేట్ క్యాలిక్యులేట్ చేద్దాం సార్. ఎగ్జాంపుల్ కేర్ఫుల్గా వినండి సార్. సో ఓవర్హెడ్ అబ్జార్ప్షన్ రేట్ per hour సార్. ఫార్ములా EOH by working hours. EOH, estimated overhead cost, 1 lakh rupee divided by working hours. 10,000 hours. 10,000 hours. So 1 lakh divided by 10,000 sir, 10 rupees per hour. When we use this rate to charge the overheads, for each product. So ఈ రేట్ దేనికి యూజ్ చేస్తాం సార్? we use overhead absorption rate to charge overheads to the products. సో ప్రోడక్ట్స్కి ఓవర్హెడ్స్ అమౌంట్ చార్జ్ చేయాలి అంటే నువ్వు ఫస్ట్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి సార్. రేట్ రెడీ సార్, రేట్ రెడీ. రైట్, ఇప్పుడు ఓవర్హెడ్ చార్జ్ టు ప్రోడక్ట్ ఏ, ఓవర్హెడ్స్ చార్జ్ టు ప్రోడక్ట్ ఏ. రైట్, ప్రోడక్ట్ ఏ సార్. హౌ టు చార్జ్, ఎలా చార్జ్ చేస్తారు సార్ అంటే, ప్రోడక్ట్ ఏ స్పెంట్ 5,000 hours. ప్రోడక్ట్ ఏ స్పెంట్ 5,000 hours. అవర్కి ఛార్జ్ ఎంత సార్? 10 rupees. సో ఫైనల్లీ 50,000 rupees చార్జ్డ్ ప్రోడక్ట్ ఏ. 50,000 అమౌంట్ చార్జ్డ్ టు ప్రోడక్ట్ ఏ. రైట్, నెక్స్ట్ ఓవర్హెడ్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ సార్. ఓవర్హెడ్ కాస్ట్ per unit of product A. Overhead cost per unit of product A, 50,000 divided by 500 units. 500 units. So 50,000 divided by 500 units sir. 100 rupees overhead cost per unit. So product A ki 1 unit ki overhead cost and charges some sir 100 rupees anamata. So this style is called as absorption cost accounting method antaru sir. Right, ikkada example lo idi 200 తీసుకోండి sir. Okay, right. Next overhead charge to product B. Overhead charge to product B. Product B spent 5,000 hours.
సో అవర్కి ఛార్జ్ అమౌంట్ ఎంత సార్? అవర్కి ఛార్జ్ 10 రూపీస్. సో టోటల్ అమౌంట్ ఛార్జ్డ్ 50,000 రూపీస్. Total amount charged 50,000 rupees. Total amount charged 50,000 rupees. Right. Next, overhead cost per unit of product B. Overhead cost per unit of product B is equal to 50,000 rupees divided by 200. So 50,000 rupees divided by 200 rupees, 200 units, 250 rupees per unit, 250 rupees per unit. So for product B, per unit charge amount 250 rupees, for product A, per unit charge 100 rupees. So this is absorption cost accounting method or traditional cost accounting method. So idantha old procedure sir. Now I am going to ABC. సేమ్ ఎగ్జాంపుల్ని ఏబిసి అప్రోచ్లో మనం ఇప్పుడు స్టడీ చేద్దాం సార్. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. రైట్ సార్, ఈ ఎగ్జాంపుల్లో ఒక అజంప్షన్ మీరు ఫాలో అయ్యారు సార్. ఏంటి సార్ అంటే టోటల్ ఓవర్ హెడ్స్ అమౌంట్స్ వ్యారీస్ విత్ మిషన్ అవర్స్. అంటే ఎంటైర్ 1 lakh అమౌంట్ వ్యారీస్ విత్ మిషన్ అవర్స్ అనే అజంప్షన్ ఫాలో అయ్యారు సార్. అది కరెక్టా సార్? సార్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఓవర్ హెడ్ కాస్ట్ 1 lakh వ్యారీస్ విత్ మిషన్ అవర్స్ అనేది కరెక్ట్ కాదు సార్. వై? ఇప్పుడు నేను ఇందులో ఫ్యాక్ట్స్ తీసుకున్నాను సార్. సో ఫ్యాక్ట్స్ నేను అబ్జర్వ్ చేశాను సార్. మోర్ ఫ్యాక్ట్స్ కొన్ని నిజాలు బయటకు వచ్చింది సార్. మోర్ ఫ్యాక్ట్స్ ఏంటి సార్ అంటే టోటల్ ఓవర్ హెడ్ 1 lakh అమౌంట్లో మిషన్ రన్నింగ్ యాక్టివిటీ కాస్ట్ $60,000 రూపీస్. సార్ మిషన్ రన్నింగ్ యాక్టివిటీకి ఇంకరైన ఓవర్ హెడ్ కాస్ట్ అంటే జస్ట్ లైక్ పవర్ కన్జంప్షన్ సార్. మిషన్ రన్నింగ్ యాక్టివిటీకి ఇంకరైన ఓవర్ హెడ్ కాస్ట్ జస్ట్ లైక్ పవర్ సార్. సో ఇంకర్డ్ అమౌంట్ 60,000 రూపీస్. నెక్స్ట్ సెటప్ యాక్టివిటీ కాస్ట్ 15,000 రూపీస్ సార్. సెటప్ యాక్టివిటీ కాస్ట్ 15,000 రూపీస్ సార్. ఇన్స్పెక్షన్ యాక్టివిటీ కాస్ట్ 25,000 సార్. టోటల్ 1 lakh సార్. సో నేను ఇన్డెప్త్ అనాలిసిస్ వెళ్తే టోటల్ 1 lakhలో మిషన్ రన్నింగ్ యాక్టివిటీకి ఇంకరైన ఓవర్ హెడ్ కాస్ట్ 60,000, సెటప్ యాక్టివిటీకి ఇంకరైన ఓవర్ హెడ్ కాస్ట్ 15,000, ఇన్స్పెక్షన్ యాక్టివిటీకి ఇంకరైన ఓవర్ హెడ్ కాస్ట్ 25,000, టోటల్ ఓవర్ హెడ్ కాస్ట్ 1 lakh. సో ఈ 1 lakh డీటెయిల్స్ నేను స్టడీ చేశాను సార్. సో ఈ 1 lakh డీటెయిల్స్లో మిషన్ రన్నింగ్ యాక్టివిటీ కాస్ట్ 60,000, సెటప్ యాక్టివిటీ కాస్ట్ 15,000, ఇన్స్పెక్షన్ యాక్టివిటీ కాస్ట్ 25,000. మరి ప్రీవియస్లీ ఏ అజంప్షన్ తీసుకున్నారు సార్? టోటల్ 1 lakh అమౌంట్ వ్యారీస్ విత్ మిషన్ అవర్స్ అన్నారు సార్. సో డీటెయిల్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ అమౌంట్స్ అన్నీ కూడా మిషన్ అవర్స్తో ఎలా వ్యారీ అవుతాయి సార్? సో మిషన్ రన్నింగ్ యాక్టివిటీ కాస్ట్ 60,000 వ్యారీస్ విత్ మిషన్ అవర్స్ అంటే ఐ అగ్రీ. ఎందుకని మిషన్ రన్నింగ్ యాక్టివిటీ అంటే దట్ లైక్ పవర్ ఎక్స్పెన్సెస్. సో పవర్ కన్జంప్షన్ ఆర్ పవర్ కాస్ట్ ఆఫ్ పవర్. సో కాస్ట్ ఆఫ్ పవర్ అనేది నీకు రన్నింగ్ విత్ మిషన్ అవర్స్. సో దానికి కాస్ట్ డ్రైవర్ ఎవరండి అంటే మిషన్ అవర్స్. కానీ ప్రీవియస్ ఏం చెప్పారు సార్? టోటల్ 1 lakhకి డ్రైవర్ ఎవరండి అంటే మిషన్ అవర్స్ అని. అంటే ఏంటి? టోటల్ ఓవర్ హెడ్స్ వ్యారీస్ విత్ మిషన్ అవర్స్. అంటే ఇక్కడ ఓవర్ హెడ్స్ అమౌంట్స్ అన్నీ కూడా డ్రైవర్ నేమ్ ఏం చెప్పారు సార్? మిషన్ అవర్స్ అన్నారు. సో దట్ ఈజ్ నాట్ కరెక్ట్ సార్.
సో సర్టన్ అమౌంట్కి డ్రైవర్ ఒక నేమ్ సార్, సర్టన్ అమౌంట్కి డ్రైవర్. సో అమౌంట్ ఇప్పుడు యాక్టివిటీకి డ్రైవర్ నేమ్ చేంజ్ అయ్యింది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ రన్నింగ్ యాక్టివిటీ కాస్ట్కి 60,000కి డ్రైవర్ నేమ్ అంటే మిషన్ అవర్స్. సో 60,000 అమౌంట్ వ్యారీస్ విత్ మిషన్ అవర్స్, రైట్, ఐ అగ్రీ. మరి మాస్టారు సెటప్ యాక్టివిటీ కాస్ట్కి ఇంకైనా ఓవర్ హెడ్ కాస్ట్ 15,000 ఆల్సో వ్యారీస్ విత్ మిషన్ అవర్స్ అంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్ సార్. ఈ 15,000 రూపీస్కి డ్రైవర్ ఎవరండి అంటే సెటప్ టైం. ఇఫ్ సెటప్ టైం ఇంక్రీజెస్, setup activity cost increases, setup time decreases, setup activity cost decreases. So each and every activity ki driver అనేవాడు చేంజ్ అవుతుంటాడు సార్. మిషన్ రన్నింగ్ యాక్టివిటీకి డ్రైవర్ ఎవరు సార్ అంటే డ్రైవర్ మిషన్ అవర్స్, అక్కడ మిషన్ అవర్స్ డ్రైవర్ సార్. సెటప్ యాక్టివిటీ కాస్ట్ 15,000కి డ్రైవర్ నేమ్ ఏంటి సార్ అంటే డ్రైవర్ నేమ్ సెటప్ టైం. నెక్స్ట్ సార్ కంప్లీట్ అయిన తర్వాత ల్యాబొరేటరీకి సెండ్ చేస్తారు సార్, అక్కడ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. మరి ఇన్స్పెక్షన్ యాక్టివిటీకి ఇంకైనా ఓవర్ హెడ్ కాస్ట్ 25,000 రూపీస్. దిస్ 25,000 ఓవర్ హెడ్ కాస్ట్ అమౌంట్కి డ్రైవర్ నేమ్ ఏంటి సార్ అంటే ఇన్స్పెక్షన్ టైం. సపోజ్ ఇఫ్ ఇన్స్పెక్షన్ టైం ఇంక్రీజెస్, దిస్ అమౌంట్ ఆల్సో ఇంక్రీజెస్. ఇఫ్ ఇన్స్పెక్షన్ టైం డిక్రీజెస్, దిస్ అమౌంట్ ఆల్సో డిక్రీజెస్. సో ఇక్కడ టోటల్ 1 lakhని 3 యాక్టివిటీస్ కింద డివైడ్ చేసి ఈచ్ యాక్టివిటీకి ఒక డ్రైవర్ నేమ్ని అసైన్ చేశాం సార్, కాస్ట్ డ్రైవర్ నేమ్. సో ఫస్ట్ 60,000 అమౌంట్కి కాస్ట్ డ్రైవర్ నేమ్ మిషన్ అవర్స్, సెకండ్ అమౌంట్కి కాస్ట్ డ్రైవర్ నేమ్ 15,000కి సెటప్ టైం, థర్డ్ 25,000 అమౌంట్కి కాస్ట్ డ్రైవర్ నేమ్ ఇన్స్పెక్షన్ టైం. సో నౌ క్యాలిక్యులేట్ 3 overhead absorption rates. Now calculate 3 overhead absorption rate. ప్రీవియస్లీ ఎంటైర్ అమౌంట్కి సింగిల్ కాస్ట్ డ్రైవర్ని మనం తీసుకొని చేసాం సార్, కానీ ఈ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సిస్టంలో దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్రొసీజర్ అని చెప్పారు సార్. అందుకని ఏం చేశారు సార్, టోటల్ ఓవర్ హెడ్ అమౌంట్స్ని యాక్టివిటీస్ కింద డివైడ్ చేసి ఈచ్ యాక్టివిటీకి డ్రైవర్ నేమ్ని అసైన్ చేసి నీకు రేట్ క్యాలిక్యులేట్ చేశారు సార్. సో ఇక్కడ నౌ 3 overhead absorption rates ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ 3 overhead absorption ratesని నవ్ ఏ టైం ఏమని కాల్ చేస్తారు సార్ దీన్ని అంటే కాస్ట్ డ్రైవర్ రేట్స్ అంటారు సార్. ప్రీవియస్లీ ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్స్ అన్నారు, ఇప్పుడు స్టైలిష్గా దాన్ని కాస్ట్ డ్రైవర్ రేట్ అన్నారు. సో డ్రైవర్ సో ఇప్పుడు సపోజ్ మిషన్ రన్నింగ్కి డ్రైవర్ ఎవరు సార్, మిషన్ అవర్స్. సెటప్ యాక్టివిటీకి డ్రైవర్ సెటప్ టైం, ఇన్స్పెక్షన్ యాక్టివిటీకి డ్రైవర్ ఇన్స్పెక్షన్ టైం. సో ఇక్కడ డ్రైవర్ రేట్ అన్నారు. లాస్ట్ టైం మరి ట్రెడిషనల్ పాతకాలంలో ఏమన్నారు, దాన్ని అబ్జార్ప్షన్ రేట్ అన్నారు. సో అప్పుడు ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్ అన్నా, ఇక్కడ కాస్ట్ డ్రైవర్ రేట్ అన్నా ఒకటే. సో టెర్మినాలజీ చేంజ్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ టైము ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్స్ అని పిలిచేవాళ్ళు, నవ్ డేస్ కాస్ట్ డ్రైవర్ రేట్స్ అన్నారు. సో ఎప్పుడైతే యాక్టివిటీ బేస్డ్లోకి వచ్చామో ఇక ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్ అని కాల్ చేయకూడదు, కాస్ట్ డ్రైవర్ రేట్ అని క్యాలిక్యులేట్ చేయాలి. సో కాస్ట్ డ్రైవర్ రేట్ అని కాల్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి సార్, 3 యాక్టివిటీస్ ఉన్నాయి సార్. మరి ఈచ్ యాక్టివిటీకి డ్రైవర్ నేమ్ అసైన్ చేశాను సార్. మిషన్ రన్నింగ్ యాక్టివిటీ కాస్ట్కి డ్రైవర్ నేము మిషన్ అవర్స్, సెటప్ యాక్టివిటీకి డ్రైవర్ నేము సెటప్ టైము, ఇన్స్పెక్షన్ యాక్టివిటీకి డ్రైవర్ నేము ఇన్స్పెక్షన్ టైం. నౌ క్యాలిక్యులేట్ కాస్ట్ డ్రైవర్ రేట్స్, nothing but overhead absorption rates. Overhead absorption rates nowadays it is called as cost driver rates. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది సార్, రైట్. ఇక క్వశ్చన్లో ఇంకొంత ఇన్ఫర్మేషన్ కావాలి సార్. మిషన్ అవర్స్ అంటే కాస్ట్ డ్రైవర్స్ ఇన్ఫర్మేషన్, సో కాస్ట్ డ్రైవర్ క్వాంటిటీ ఫర్ ఈచ్ యాక్టివిటీ. Product A, product B, total particulars. Right. Activity, machine running activity, product A spent 5,000 machine hours అండి. product B spent 5,000 machine hours సార్. total machine hours spent same 10,000 machine hours.
ఓకే, సో ప్రీవియస్ ఎలా ఉందో సేమ్ అంతే. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ సెటప్ యాక్టివిటీ. సెటప్ యాక్టివిటీ, సెటప్ యాక్టివిటీ సార్. సెటప్ యాక్టివిటీ. ఈ సెటప్ యాక్టివిటీ product A spent setup time 1500 hours. Product B spent 3500 hours. Total 5000 hours sir. Example నాదే సార్, నేనే క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ యాక్టివిటీ. ఇన్స్పెక్షన్ యాక్టివిటీ, inspection activity. Inspection activity ki inspection time product A spent 3500 hours. Product B spent 1500 hours. So total 5000 hours sir. Right. Calculate overhead cost per unit. Overhead cost per unit for each product. For each product under ABC approach. Under ABC approach. Under ABC approach. Sir, మరి లాస్ట్ టైం మరి చేసాం కదా సార్ అంటే అది ఏ అప్రోచ్ సార్? లాస్ట్ టైం చేసిన చూడండి, క్యాలిక్యులేట్ ఓవర్ హెడ్ కాస్ట్ పర్ యూనిట్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్ అండర్ ట్రెడిషనల్ అప్రోచ్. రైట్, ట్రెడిషనల్ అప్రోచ్. అదే అది ఓల్డ్ మెథడ్ సార్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఏబీసీ అప్రోచ్. సార్ ఏబీసీ అప్రోచ్కి ట్రెడిషనల్ అప్రోచ్కి చాలా సింపుల్ సార్ డిఫరెన్స్ చెప్తాం. ట్రెడిషనల్ అప్రోచ్లో టోటల్ ఓవర్ హెడ్స్ ట్రావెల్ విత్ సింగిల్ కాస్ట్ డ్రైవర్. ఏబీసీ అప్రోచ్లో ఓవర్ హెడ్స్ అమౌంట్స్ డివైడ్ ఇంటూ యాక్టివిటీస్, ఈచ్ యాక్టివిటీ ట్రావెల్ విత్ కాస్ట్ డ్రైవర్. అంటే ఏంటి సార్, ఇక్కడ 1 lakh 3 యాక్టివిటీస్ కింద డివైడ్ చేసి ఈచ్ యాక్టివిటీకి డ్రైవర్ నేమ్ అసైన్ చేశాం సార్. ఫస్ట్ యాక్టివిటీకి డ్రైవర్ నేమ్ మిషన్ అవర్స్, సెకండ్ యాక్టివిటీకి డ్రైవర్ నేమో ఇన్స్పెక్షన్ అంటే సెటప్ టైము, థర్డ్ యాక్టివిటీకి డ్రైవర్ నేమో ఇన్స్పెక్షన్ టైం. సో 3 కాస్ట్ డ్రైవర్స్ ఉన్నారు కాబట్టి 3 ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నవ్ డేస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాస్ట్ డ్రైవర్ రేట్స్. కాస్ట్ డ్రైవర్ రేట్స్. సో ఫస్ట్ ఏబీసీ అప్రోచ్లో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసేది ఏంటి సార్? కాస్ట్ డ్రైవర్ రేట్స్. సో కాస్ట్ డ్రైవర్ రేట్స్ క్యాలిక్యులేట్ చేయాలి సార్. సో కాస్ట్ డ్రైవర్ రేట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం సార్. కాస్ట్ డ్రైవర్ రేట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం సార్. కాస్ట్ డ్రైవర్ రేట్స్. Cost driver rates. Particulars. Cost driver name. Cost driver name. Next. Cost driver name. Next, cost driver quantity. Cost driver quantity. Next, cost pool. Next, cost driver rate. Sir, one by one activities తీసుకోండి సార్. ఫస్ట్ యాక్టివిటీ సార్, ఫస్ట్ యాక్టివిటీ మిషన్ రన్నింగ్ యాక్టివిటీ. మిషన్ రన్నింగ్ యాక్టివిటీ. మిషన్ రన్నింగ్ యాక్టివిటీ సార్. మిషన్ రన్నింగ్ యాక్టివిటీ కాస్ట్ డ్రైవర్ నేమ్ మిషన్ అవర్స్. మిషన్ అవర్స్. కాస్ట్ డ్రైవర్ క్వాంటిటీ 10,000 hours.
cost pool amount. So cost pool amount 60,000 rupees, sir. Cost driver rate 60,000 divided by 10,000. 6 rupees per hour. So first activity rate completed, sir. Second activity, setup activity. Setup activity. Setup activity. Cost driver name, setup time. Setup time. Setup time 5,000 hours. Setup time 5,000 hours. Cost driver quantity 5,000 hours. ఈ 5,000 hours టైంలో ఇంకర్ అయిన ఓవర్ హెడ్ కాస్ట్ 15,000 రూపీస్. 15,000 రూపీస్. 15,000 రూపీస్. రేట్, కాస్ట్ డ్రైవర్ రేట్ 15,000 రూపీస్ డివైడెడ్ బై 5,000 hours. 3 rupees per hour. Next, inspection activity. Inspection activity. Inspection activity. Inspection time. Inspection time. So total inspection time spent 5,000 hours. 5,000 hours. ఈ 5,000 hours టైంలో ఇంకర్డ్ కాస్ట్ 25,000 సార్. 25,000. రేట్, కాస్ట్ డ్రైవర్ రేట్ 25,000 డివైడెడ్ బై 5,000 hours. 5 rupees per hour. 5 rupees per hour. So 5 rupees per hour. Yes, sir. Okay. ఇది కాస్ట్ డ్రైవర్ రేట్స్. కాస్ట్ డ్రైవర్ రేట్స్. నెక్స్ట్, apportionment of overheads. Apportionment of overheads. Apportionment of overheads for each product. For each product. Apportionment of overheads for each product and calculate overhead cost per unit of each product. And calculate overhead cost per unit of each product. Right. సార్, నీ పాకెట్లో రేట్స్ రెడీగా ఉన్నాయి సార్. సో కాస్ట్ డ్రైవర్ రేట్స్ రెడీ. So after finding the cost driver rates, then charge the overheads. Then charge the overheads to each product. Right. Particulars. Product A. Product A. CDQ amount. Product B. CDQ amount. CDQ amount. First, machine running activity. Machine running activity. Machine running activity.
సార్ మిషన్ రన్నింగ్ యాక్టివిటీ CDQ, మిషన్ రన్నింగ్ యాక్టివిటీ ప్రోడక్ట్ ఏ స్పెంట్ 5,000 అవర్స్. సో 5,000 అవర్స్ అమౌంట్ ఛార్జ్ చేయాలి సార్. ప్రోడక్ట్ బి స్పెంట్ 5,000 అవర్స్, 5,000 అవర్స్ అమౌంట్ ఛార్జ్ చేయాలి సార్. అవర్కి రేట్ ఎంత సార్? 6 రూపీస్. 5,000 into 6 30,000 సార్. 5,000 into 6 30,000. నెక్స్ట్ సెటప్ యాక్టివిటీ. సెటప్ యాక్టివిటీ. సెటప్ యాక్టివిటీ. ప్రోడక్ట్ ఏ స్పెంట్ 5,000. ప్రోడక్ట్ ఏ స్పెంట్ 1,500 అవర్స్. 1,500 అవర్స్. ఈ ప్రోడక్ట్ బికి 3,500 అవర్స్ ఛార్జ్ చేయాలి సార్. సో 1,500 అవర్స్ అమౌంట్ ఎంత అంటే పర్ అవర్కి రేటు 3 రూపీస్ అండి. 1,500 అవర్స్ ఇంటూ 3, 1,500 అవర్స్ ఇంటూ 3 4,500 రూపీస్. నెక్స్ట్ 3,500 అవర్స్ ఇంటూ 3 10,500. 10,500. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ యాక్టివిటీ సార్. ఇన్స్పెక్షన్ యాక్టివిటీ. ఇన్స్పెక్షన్ యాక్టివిటీ. టోటల్ టైమ్ స్పెంట్ 5,000 అవర్స్ సార్. ప్రోడక్ట్ ఏ స్పెంట్ ఇన్స్పెక్షన్ టైమ్ 3,500 అవర్స్. 3,500 అవర్స్. ప్రోడక్ట్ బి స్పెంట్ 1,500 అవర్స్. 1,500 అవర్స్. సార్ 1 అవర్ అమౌంట్ ఎంతో చూడండి సార్. 1 అవర్ అమౌంట్ 5 రూపీస్. సో 3,500 into 5 17,500. 1,500 into 5 7,500. రైట్. సో ఓవర్ హెడ్ ఛార్జ్ చేశాను సార్. టోటల్ ఓవర్ హెడ్ కాస్ట్. టోటల్ ఓవర్ హెడ్ కాస్ట్ ఛార్జ్ టు ప్రోడక్ట్ ఏ. ప్రోడక్ట్ ఏ 30,000 ప్లస్ 4,500 ప్లస్ 17,500 ఈక్వల్ టు 52,000 రూపీస్. నెక్స్ట్ ప్రోడక్ట్ బి 30,000 ప్లస్ 10,500 ప్లస్ 7,500 ఈక్వల్ టు 48,000. రైట్. నెక్స్ట్ ఇది ఏ. బి అవుట్పుట్ ఇన్ యూనిట్స్ సార్. అవుట్పుట్ ఇన్ యూనిట్స్. అవుట్పుట్ ఇన్ యూనిట్స్. ప్రోడక్ట్ ఏ అవుట్పుట్ 500 యూనిట్స్ సార్. అవుట్పుట్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ 500 యూనిట్స్. అవుట్పుట్ ఆఫ్ ప్రోడక్ట్ బి 200 యూనిట్స్. నెక్స్ట్ ఓవర్హెడ్ కాస్ట్ పర్ యూనిట్. ఓవర్హెడ్ కాస్ట్ పర్ యూనిట్. ఓవర్హెడ్ కాస్ట్ పర్ యూనిట్ ఏ బై బి. A by B 52,000 divided by 500 104. Next 48,000 divided by 200 240. Right. Sir, previous time lo ela vachindi sir ivi. Last time traditional method lo cheste 100 250 వచ్చింది సార్. నౌ 104 240. 104 240 యాక్యురేట్గా ఛార్జ్ చేయాలంటే ప్రోడక్ట్ ఏకి 104 అమౌంట్ ఛార్జ్ చేయాలి సార్. కానీ ట్రెడిషనల్ మెథడ్లో 100 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు సార్.
నెక్స్ట్ ప్రోడక్ట్ బికి ట్రెడిషనల్లో 250 ఛార్జ్ చేస్తాను సార్. యాక్చువల్గా ఛార్జ్ చేయాల్సిన అమౌంట్ 240 సార్. సో అబ్జర్వ్ చేస్తే నాకు క్లారిటీ వచ్చింది సార్. ఒక ప్రోడక్ట్కి ఏమైనా 104 ఛార్జ్ చేయాల్సింది 100 ఛార్జ్ చేస్తే అండర్ ఛార్జ్ చేస్తున్నారు. ప్రోడక్ట్ బికి ఓవర్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ అండర్ ఛార్జ్ ఓవర్ ఛార్జ్ కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వాలి అంటే ఏబీసీ మెథడ్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే సార్ అంటే ట్రెడిషనల్ సిస్టమ్తో కంపేర్ చేస్తే ఏబీసీ సిస్టమ్ అనేది మోర్ ప్రిసైజ్ అండ్ మోర్ యాక్యురేట్. నువ్వే చూశారు కదా సార్, మీరే అబ్జర్వ్ చేశారు. సో ప్రోడక్ట్ ఏకి ట్రెడిషనల్ మెథడ్లో 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇన్ రియల్ సెన్స్ యాక్యురేట్ వాల్యూ 104 ఛార్జ్ చేయాలి సార్, దట్ ఈస్ అండర్ ఛార్జ్. ప్రోడక్ట్ బికి 250 ఛార్జ్ చేశారు, దట్ ఈస్ ఓవర్ ఛార్జ్. సో ఈ అండర్ ఛార్జ్ని ఓవర్ ఛార్జ్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి అంటే నువ్వు ఏబీసీ మెథడ్ ఫాలో అవ్వాలి సార్. సో ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్ ఇస్తాడు సార్, ఆ ప్రాబ్లమ్ని సమ్టైమ్స్ ఓన్లీ ఏబీసీ అప్రోచ్ అడుగుతాడు, సమ్టైమ్స్ ట్రెడిషనల్ అప్రోచ్ అండ్ ఏబీసీ అప్రోచ్ రెండు అడుగుతాడు. సో అది మనం గెస్ చేయలేము సార్. కాకపోతే అందుకని నేను ఎగ్జాంపుల్ 2 మెథడ్స్ చెప్పాను. ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని ఇటు ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అయ్యాం, ఇటు ఏబీసీ అప్రోచ్ కూడా ఫాలో అయ్యాం. సో నీకు ఆ డిఫరెన్స్ ఏంటో చెప్పాను సార్. సో రెండిట్లో ఏది యాక్యురేట్ సార్ అంటే ఏబీసీ మెథడ్ ఇస్ ద మోర్ యాక్యురేట్ అండ్ మోర్ ప్రిసైజ్. సో ఇప్పుడు లెట్ us టేక్ వన్ ప్రాబ్లమ్ సార్. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ ఇంట్రడక్షన్ ప్రాబ్లం సార్ రైట్ చేసుకోండి. ఓకే రైట్, లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ ప్రాబ్లం సార్. మెటీరియల్ ఓపెన్ చేస్తాను చూడండి సార్. సో ప్రాబ్లం నెంబర్ 2 సార్, November 18 సార్. ఈ చాప్టర్లో డ్యామ్ షూర్గా ప్రాబ్లం కన్ఫామ్గా వస్తుందండి. ప్రాబ్లం నెంబర్ 2 సార్. మెస్సర్స్ హెచ్ఎంబి లిమిటెడ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఏ ప్రోడక్ట్ 10 batches ఈచ్ ఆఫ్ 15,000 యూనిట్స్ సార్. బ్యాచ్ సైజు 15,000 యూనిట్స్ సార్. ఇయర్లో 10 batches ప్రొడ్యూస్డ్. రైట్, నెక్స్ట్ అండ్ ఇంకరింగ్ ద ఫాలోయింగ్ ఓవర్ హెడ్స్ దేర్ ఆన్. సో ఆ ఇయర్లో ఇంకరైన ఓవర్ హెడ్స్ డీటెయిల్స్ చూడండి సార్. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అంటే మెటీరియల్ని ఆర్డర్స్ ప్లేస్ చేసి మరి మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకుంటే కాస్ట్ 22,50,000, దట్ ఈస్ ద ఓవర్ హెడ్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్ అనేది. మెయింటెనెన్స్ ఛార్జెస్ 17,30,000, సెటప్ కాస్ట్ 6,84,500, క్వాలిటీ కంట్రోల్ కాస్ట్ 5,14,800. సో ఈ మొత్తం యాడ్ చేయండి సార్. యాడ్ చేస్తే దట్ ఈస్ ద టోటల్ ఓవర్ హెడ్ కాస్ట్ వస్తుంది సార్. నెక్స్ట్ ద ప్రైమ్ కాస్ట్ ఫర్ ద ఇయర్ అమౌంటెడ్ టు 301,30,000. 301,30,000. Next, the company is using currently the method of, underline చేసుకోండి సార్, method of absorbing అంటే traditional method, absorbing overheads on the basis of prime cost. So entire overheads travel with, moving with or varies with prime cost. సో ఎంటైర్ ఓవర్హెడ్స్ సింగిల్ కాస్ట్ డ్రైవర్తో ట్రావెల్ చేస్తుంది. అంటే ఈ టోటల్ ఓవర్హెడ్ అమౌంట్ అంతా కూడా దేంతో ట్రావెల్ చేస్తుంది సార్ అంటే ప్రైమ్ కాస్ట్తో ట్రావెల్ చేస్తుంది అన్నమాట సార్. మరి ప్రజెంట్ ట్రెడిషనల్ మెథడ్లో క్లారిటీ వచ్చేసింది. ఓవర్హెడ్ రేట్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్. సార్ మీరు పర్సంటేజ్ ఎందుకు వాడారు సార్ అంటే డినామినేటర్ కాస్ట్ కనుక ఎక్స్ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. వర్కింగ్ అవర్స్ అయితే పర్సంటేజ్ ఎక్స్ప్రెస్ చేయరు సార్, అదే కాస్ట్ అయితే పర్సంటేజ్ ఎక్స్ప్రెస్ చేస్తారు సార్. సో ఫార్ములా ఓవర్హెడ్ రేట్, ఓవర్హెడ్ అబ్జార్ప్షన్ రేట్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్ ఈక్వల్ టు ఈఓహెచ్ బై ప్రైమ్ కాస్ట్ ఇంటూ 100. సార్ ఒకసారి టోటల్ చేయండి సార్. 22,50,000 ప్లస్ 17,30,000 plus 6,84,500 plus 5,14,800. So 51 lakhs
79,300 అబ్బా, ఇదేంటిది ఈఓహెచ్ డివైడెడ్ బై ప్రైమ్ కాస్ట్ 301 lakhs 301 lakhs 30,000 301 lakhs 30,000 into 100. సో అప్లై చేస్తే రేటు ఎంత సార్ అంటే 51,79,300 డివైడెడ్ బై 51,79,300 డివైడ్ బై 301 lakhs 30,000 into 100. 17.18984%. డెసిమల్ తర్వాత 5 digits ఫాలో అవుతాను సార్, అది నేను ఫాలో అవుతున్న తంబురులు. సో ఆన్సర్స్ యాక్యురేట్గా రావడానికి ఆ రూల్ ఫాలో అవుతాను సార్. సో ఓవర్ హెడ్ రేటు 17.18984%. సో ఇదండి ఫస్ట్ బిట్. ఏంటి సార్ అంటే రేట్ క్యాలిక్యులేట్ చేశాను సార్. సో టోటల్ ఓవర్ హెడ్స్ మూవింగ్ విత్ ఏ సింగిల్ కాస్ట్ డ్రైవర్. సింగిల్ కాస్ట్ డ్రైవర్ నేమ్ ఏంటి సార్ అంటే ప్రైమ్ కాస్ట్. సో రేట్ క్యాలిక్యులేట్ చేశాను సార్ 17.18984. ఇక టేక్ ద ఫస్ట్ బిట్. ఫైండ్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ పర్ యూనిట్ ఆన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ బేసిస్ ఫర్ ద సెట్ బ్యాచ్. సార్ సెట్ బ్యాచ్ డీటెయిల్స్ ఇవ్వలేదు కదా సార్ అంటే ఇక్కడ ఇచ్చారు సార్ సెట్ బ్యాచ్. చూడండి సార్, the usage of activities of the set batch are as follows. సార్ బ్యాచ్ డీటెయిల్స్ ఇచ్చారు సార్, 1 బ్యాచ్ డీటెయిల్స్. సార్ ఆ 1 బ్యాచ్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు సార్, రైట్. ఆ తర్వాత ఇన్ఫర్మేషను ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. ద కంపెనీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఏ బ్యాచ్ ఆఫ్ 15,000 యూనిట్స్. సో కంపెనీ హ్యాస్ ప్రొడ్యూస్ అంటే జస్ట్ ఒక బ్యాచ్ కంప్లీట్ అయింది సార్. బ్యాచ్ సైజ్ అంత సార్ 15,000 యూనిట్స్. ఆ బ్యాచ్కి ఇంకర్ అయిన మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ మెన్షన్ ఇన్ ద ప్రాబ్లం. 26,38,700 మెటీరియల్ కాస్ట్, 3,75,200 లేబర్ కాస్ట్. సో ద కంపెనీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఏ బ్యాచ్, జస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయింది సార్. కంప్లీట్ అయిన బ్యాచ్ అవుట్పుట్ డీటెయిల్స్ 15,000 యూనిట్స్ సార్. ఈ 15,000 యూనిట్స్కి ఇంకరైన మెటీరియల్ కాస్ట్, ఇంకరైన లేబర్ కాస్ట్ ఉంది సార్. రెండింటికి క్లబ్ చేయండి సార్, ప్రైమ్ కాస్ట్ వస్తుంది సార్. ఈ ప్రైమ్ కాస్ట్కి ఓవర్ హెడ్ చార్జ్ చేయండి సార్. ఓవర్ హెడ్ చార్జ్ చేయడానికి మాస్టరు అబ్జార్ప్షన్ కాస్టింగ్ మెథడ్లో రేట్ కావాలి కదా సార్. ఆల్రెడీ రేట్ రెడీ సార్, 17.18984%. ఆటోమేటిక్గా నీకు ఓవర్ హెడ్స్ అమౌంట్ చార్జ్ చేస్తే నీకు టోటల్ కాస్ట్ వస్తుంది సార్. ఆ టోటల్ కాస్ట్ని 15,000 యూనిట్స్ పై డివైడ్ చేస్తే ఓవర్ హెడ్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది సార్. ఫైండ్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ పర్ యూనిట్ అన్నాడు సార్. సో కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ పర్ యూనిట్ కావాలి అంటే మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్స్ మొత్తం యాడ్ చేస్తే టోటల్ కాస్ట్ డివైడెడ్ బై యూనిట్స్ వేస్తే పర్ యూనిట్ ఎంత వస్తుంది సార్. ఓకేనా, రైట్. సో క్యాలిక్యులేటర్స్ తీసుకోండి సార్. 26,38,700 ప్లస్ 3,75,200 is equal to 30,13,900. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ కాస్ట్. సో ఈ ప్రైమ్ కాస్ట్కి ఓవర్ హెడ్ ఛార్జ్ చేయండి సార్, ఓవర్ హెడ్ ఛార్జ్ చేయండి సార్ ఇంటూ 17.18984% చేస్తే ఎంత సార్? 5,18,085. సో ఇప్పుడు టోటల్ కాస్ట్ సార్ 30,13,900 30,13,900 ప్లస్ 5,18,085 is equal to 35,31,985. This is the total cost divided by 15,000 units. So 235.47 sir, 235.47. So traditional method lo
Cost per unit, sir. Cost of product per unit 235.47. 235.47. Right. Correct, sir. Answer 235.47. Correct. చూడండి సార్ 235.47. 46 అన్నాడు. ఇక్కడ యాక్చువల్గా పక్కన 5 ఉంది కాబట్టి 47 కరెక్ట్ సార్. అది 0.01 అనేది వాళ్ళ డెసిమల్స్ని అడ్జస్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది సార్. సో 235.47 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్. సో ఫస్ట్ బిట్కి అబ్జార్ప్షన్ కాస్టింగ్ బేసిస్ ఆర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ మెథడ్. Absorption costing method. Absorption costing method. Under absorption costing method, total overheads moves with a single driver. Here driver name is prime cost. So first overhead absorption rate. Overhead absorption rate as a percentage of prime cost. Overhead absorption rate as a percentage of prime cost. Formula EOH by prime cost into 100. So EOH sir 51,79,300 51,79,300 divided by prime cost 301,30,000 301,30,000 into 100. So 51,79,300 divided by 301,30,000 into 100. So 17.1898 17.18984%. So that is the overhead absorption rate as a percentage of prime cost. Next rate completed sir. Rate completed in the next cost of product per unit calculate చేద్దాం sir. Direct గా cost of product per unit calculation of cost of product per unit under absorption costing or under traditional costing. Under absorption costing, right. Particulars amount particulars amount, right. So set batch and 15,000 units ki 15,000 units complete అయింది సార్. జస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయింది సార్. బ్యాచ్ అవుట్పుట్ సైజ్ 15,000 units. ఇంకైనా మెటీరియల్ కాస్ట్ 26,38,700 26,38,700 26,38,000 26,38,700 right. Direct material cost. Next direct wage cost. Direct wage cost 3,75,200 3,75,200 prime cost
prime cost 26,38,700 plus 3,75,200 is equal to 30,13,900. Add overheads charged rate 17.18984, that is 17.98184 18984 percentage of prime cost. So into 17.18984 percentage, 5,18,085. So total cost 30,13,900. So 35 lakhs 31,985. So that is the total cost. B. Batch output, sir. Batch output 15,000 units. A by B చేస్తే A by B cost of product per unit. Cost of product per unit, A by B. So 35 lakhs 31,985 divided by 15,000 units. So 235.47. So that is the cost of product per unit under absorption costing method. Same data ni ABC approach lo cost of product per unit find out cheyali sir. Second bit ade sir. Determine the cost driver rate, okay, total cost, okay, and cost per unit of output of the set batch on the basis of activity based costing. So heading button sir, activity based costing. Activity based costing. Sir, total overhead amounts ni divide into 4 activities. Material procurement activity, maintenance activity, setup activity, quality control activity. So total overheads divided into 4 activities, sir. Sir, each activity ki driver name assigning cheyali sir. Hard icharu sir driver name kuda. First material procurement activity ki driver name, number of purchase orders. Maintenance activity driver name, maintenance hours, that is the machine hours. Setup activity ki driver name, setup time. Sir, setup time not available in that place, number of setups. First priority setup activity ki setup time తీసుకోవాలి సార్. సెటప్ టైం నాట్ అవైలబుల్ ఇన్ దట్ ప్లేస్, నెంబర్ ఆఫ్ సెటప్స్ తీసుకోవాలి సార్. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ కూడా సేమ్ సార్. ఫస్ట్ ప్రయారిటీ ఇన్స్పెక్షన్ టైం. సపోజ్ ఇన్స్పెక్షన్ టైం ఈజ్ నాట్ అవైలబుల్, దెన్ సెకండ్ ఆల్టర్నేటివ్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్. సో జస్ట్ లైక్ ఓవర్హెడ్స్లో మనం బేసిస్ చేసేటప్పుడు
ఆ బేసిస్లో ఫస్ట్ ప్రయారిటీ మిస్ అయినప్పుడు సెకండ్ ప్రయారిటీ చూస్ చేస్తాం. సేమ్ అదే లాజిక్ సార్. సెటప్ యాక్టివిటీ కాస్ట్కి ఫస్ట్ ప్రయారిటీ సెటప్ టైం. ఇఫ్ సెటప్ టైమ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద ప్రాబ్లమ్, then you should prefer number of setups. Quality control ki first alternative inspection time. Suppose if inspection time is not available, then choose the number of inspections. Right sir. Next, CDQs ready, amounts ready. So calculate cost driver rates. Okay, so cost driver rates calculate చేద్దాం సార్. calculation of cost driver rates. Pro forma activity or particulars. యాక్టివిటీ అని మెన్షన్ చేయొచ్చు లేదా పర్టికులర్స్. నెక్స్ట్, కాస్ట్ డ్రైవర్ నేమ్. నెక్స్ట్, కాస్ట్ డ్రైవర్ క్వాంటిటీ, కాస్ట్ పూల్ అమౌంట్, కాస్ట్ డ్రైవర్ రేట్ CDR. రైట్ సార్. ఫస్ట్ యాక్టివిటీ సార్. యాక్టివిటీ అమౌంట్స్ అన్ని ఇయర్కి ఇచ్చాడు సార్. CDQs కూడా ఇయర్కే ఉన్నాయి సార్. ఇవి రెండు నీకు సేమ్ పీరియడ్ ఉండాలి సార్. ఇవి ఇయర్కి ఉంటే ఇవి కూడా ఇయర్కి ఉండాలి. రైట్. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీ. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీ overhead cost 22,50,000. 22,50,000. CDQ ఇది per annum సార్ 1500. రైట్ సార్. ఇక్కడ నేమ్ రాయాలి సార్. కాస్ట్ డ్రైవర్ నేమ్, నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్. నేమ్ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్. CDQ టోటల్ ఆర్డర్స్ ఎన్ని సార్? 1500 ఆర్డర్స్. ఈ 1500 ఆర్డర్స్కి ఇంకరైన కాస్ట్ 22,50,000. 22,50,000. రైట్. మరి సార్ 22,50,000 1500 ఆర్డర్స్కి పర్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయండి సార్. 22,50,000 divided by 1500. 22,50,000 divided by 1500. 22,50,000 divided by 1500 sir. Calculator workout atla 22,50,000 divided by 1500 is equal to 1500 cost per order. Right. Next one. Next. Material procurement. Next, maintenance activity. Maintenance activity. Driver name, maintenance hours. Maintenance
Maintenance hours. Maintenance hours. Maintenance hours year ki 9080 hours sir. 9080 hours. 9080 hours. 9080 hours ki inkarina cost 17,30,000. 17,30,000. So 17,30,000 divided by 9080, so 190.52863. 52863 sir per hour. Next activity, setup activity. Setup activity. Setup activity. Setup activity first priority setup time. If setup time is not available, should prefer number of setups. So driver name, number of setups. Number of setups. Number of setups. Number of setups. Right. 2250. 2250 setups. 2250 setups ki inkarina cost 6,84,500 sir. 6,84,500. 6,84,500. 6,84,500 divided by 2250. 304.2222 per setup. Per setup. Next number of next activity, quality control activity. Quality control activity. Quality control activity. Quality control activity. Cost driver name, general inspection time. Suppose inspection time is not available, should take second option, number of inspections. Number of inspections. Number of inspections. Number of inspections 2710 volume CDQ. 2710 inspections. 2710. 2710 number of inspections. 2710 inspection ki inkarina overhead cost 5,14,800. 5,14,800 rupees per inspection cost. 5,14,800 divided by 2710. 189.96 per inspection. Per inspection. Right. So, దీంతో calculation of cost driver rates completed sir. Next between sir cost driver rates ready. Total cost per unit of output. So calculation of total cost. Calculation of total cost. Total cost. Next total cost and cost per unit of output.
cost per unit of output and cost per unit of output under ABC. Under ABC. Under ABC. Calculation of total cost and cost per unit of output under ABC. Under ABC. Right. So, ABC approach చేద్దాం సార్. Direct material cost particulars amount. So, just one batch completed, sir. Batch output to 15,000 units, sir. Batch output to 15,000 units, sir. 15,000 units की direct material cost, direct material cost, direct material cost, direct material cost, direct material cost 26,38,700, sir. 26,38,700. Direct labor cost, direct labor cost 37 lakhs, చూడండి సార్ 37 lakhs, 3,75,200, sir. 3,75,200. Right. Prime cost, prime cost రెండు యాడ్ చేయండి సార్. 26,38,700 plus 3,75,200 is equal 30,13,900. Add overheads charged under ABC approach. Overheads charged under ABC approach. Number one, material procurement కి ఇంకైనా ఓవర్హెడ్ కాస్ట్ ఛార్జ్ చేయాలి సార్. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీకి, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీకి ఇంకైనా ఓవర్హెడ్ కాస్ట్. మరి ఈ సెట్ బ్యాచ్కి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ మేడ్ ఎన్నటి సార్? 48 ఆర్డర్స్. 48 ఆర్డర్స్. 48 ఆర్డర్స్ సార్. $48 orders. Order की charge చేసే కాస్ట్ 1500. So 48 into 1500. 48 into 1500. 72,000, sir. 72,000. Second activity, maintenance cost. So maintenance overhead cost charge also. So set batch ki maintenance hours 8-10 hours, sir. 8-10 hours. Hour ki charged amount 190.52863. 190.52863. 190.52863. So 190.52863 into 810. So amount 1,54,328.
328. Next, third activity, setup activity, and overhead cost. Number of setups for this batch, 40 setups, sir. 40 setups. 40 setups. Setup cost per setup 304.2222. So 40 into 304.22222. So 12,169. 12,169. Next activity, sir. Next activity, quality control activity. Quality control activity. Set batch की quality control number of inspections made 25, sir. 25 inspections. 25 inspections into rate, sir, per inspection की 189.96310. 189.96310. 96310 nega, sir, right. 25 into 189.96310. So 4749, sir. 4749. So మొత్తం యాడ్ చేయండి, సార్. 72,000 plus 1,54,328 plus 12,169, 4749. So 2,43,246. Right. యాడ్ చేయండి సార్. యాడ్ చేస్తే టోటల్ కాస్ట్ వస్తుంది. టోటల్ కాస్ట్ ప్లస్ 30,13,900. So total cost 32,57,146. 32,57,146. Right. Next, batch output, sir. Batch output. So batch output to 15,000 units, sir. A by B చేస్తే A by B cost per unit of output వస్తుంది, sir. Cost per unit of output. Cost per unit of output. A by B. So divided by 15,000. 217.14. Right. Answer check చేయండి, sir. Please check the answer. Right. Correct, sir. So total cost to 32,57,146 है, sir. 32 lakhs. So total cost difference వచ్చిందండి, sir. Sir, cost per unit of output 217.14. So చిన్న difference వచ్చింది, sir. So ఒకసారి please check. Cost driver rates 1,500. Okay. Next
190.53. సో 190.53 అంటే 190.52863 5 digits తీసుకున్నాను సార్, నో ప్రాబ్లం. నెక్స్ట్ 304.22 ఓకే. నెక్స్ట్ 189.96 ఓకే సార్. వాళ్ళన్నీ 2 digits ఫాలో అయ్యారు సార్, మనం ఎగ్జాక్ట్గా 5 digits ఫాలో అయ్యాం సార్. సో 5 digits ఫాలో అయ్యి ప్రాబ్లం చేసాం సార్. సో నీకు ఆ డిజిట్స్ 5 digits తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది సార్, 2 digits తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది సార్. సో కాస్ట్ డేవర్ రేట్స్ వాళ్ళు 2 digits ఫాలో అయితే మనం డెసిమల్ తర్వాత 5 digits ఫాలో అయ్యాం సార్. సో ఎప్పుడు కూడా 5 digits ఫాలో అవడం అనేది కరెక్ట్ సార్. సో నో ప్రాబ్లం సార్. ఎగ్జామినేషన్లో నువ్వు 5 digits రిప్రజెంట్ చేస్తే 5 digits ప్రకారం ఆన్సర్ క్యాలిక్యులేట్ చేసి చూస్తారు సార్. 2 digits వేస్తే 2 digits ప్రకారం చేస్తారు సార్, నో ప్రాబ్లం. సో ఆన్సర్ కరెక్టే సార్. సో మనకి వాళ్ళకి వేరియేషన్ చూడండి సార్, 32,57,146 వచ్చింది సార్. 32,57,146. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది సార్? 35,31,985 సార్. సో డిఫరెన్స్ 2,74,813 వచ్చింది సార్. అంత డిఫరెన్స్ రాదు సార్, ప్లీజ్ చెక్ ఒకసారి సార్, చెక్ చేయండి సార్. 48 into 48 ఆర్డర్స్ కదా సార్, 48 ఆర్డర్స్ ఇంటూ 150, 1500 కదా సార్, 1500 ఓకే. సో 72,000 ఓకే. నెక్స్ట్ 8-10 hours into 8-10 hours into rate 190.52863. 190.52863. సో 1,54,328 ఓకే కరెక్టే, 1,54,328. నెక్స్ట్ తర్వాత సెటప్స్, నంబర్ ఆఫ్ సెటప్స్ సార్, నంబర్ ఆఫ్ సెటప్స్ 40 into 304.22222. సో 12,169 ఓకే. నెక్స్ట్ 25 inspections into 189.96310 4749 correct sir, 4749 right. So 72,000 plus 1,54,328 plus 12,169 plus 4749 is equal 2,43,246. correct sir, 2,43,246, 30,13,900. రెండు యాడ్ చేస్తే సార్ 30,13,900 సార్. యాడ్ చేస్తే 32,57,146 రైట్, డివైడెడ్ బై 15,000 సార్. 217.14 సార్, కరెక్టే సార్ మనం ఆన్సరు. సో చెక్ చేసాం సార్. సో ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడి ఉంటుంది సార్. 32 lakhs టోటల్ కాస్ట్ 32,57,146 అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే కాస్ట్ డేవర్ రేట్స్ కరెక్టే సార్. 1500 తర్వాత 190.53, 304.22, 189.96 ఆన్సర్స్ అన్ని కాస్ట్ డేవర్ రేట్స్ అన్ని కరెక్టే సార్. టోటల్ కాస్ట్ మట్టుకు ప్రింటింగ్ మిస్టేక్ పడింది సార్. ఎందుకంటే సో 32,57,146 డివైడెడ్ బై 15,000 వస్తే 217.14 కరెక్టే సార్. ఒకసారి 2 Ds ప్రకారం క్యాలిక్యులేట్ చేద్దాం సార్, అంత వేరియేషన్ వస్తా చెక్ చేద్దాం ఒకసారి. 2 Ds వాడిచ్చిన 2 Ds ప్రకారం 1 minute సార్, 2 Ds ప్రకారం క్యాలిక్యులేట్ చేద్దాం సార్.
ఎందుకంటే యాక్చువల్గా అన్ని ల్యాక్స్ వేరియేషన్ రాదు సార్. సో ఎక్కడో సమ్ ప్రింటింగ్ మిస్టేక్ అన్న ఉంటుంది. 48 ఆర్డర్స్ ఇంటూ 72,000 కరెక్టే. నెక్స్ట్ 72,000 నెక్స్ట్ 810 ఇంటూ 190.53 1,54,329 1,54,329. నెక్స్ట్ 40 ఇంటూ 304.22 12,169. నెక్స్ట్ 25 ఇంటూ 189.96 is equal 4749. రైట్. వాడిచ్చిన కాస్ట్ డ్రైవర్ రేట్స్ ప్రకారం చూసాం సార్. రైట్, మనం 5 డిజిట్స్ వీడి 2 డిజిట్స్. ఇప్పుడు ఒకసారి టోటల్ చెక్ చేద్దాం సార్. 26,38,700 ప్లస్ 3,75,200 ప్లస్ 72,000 ప్లస్ 1,54,329 ప్లస్ 12,169 ప్లస్ 4749. సో 32,57,147 సార్. సార్ 2 డిజిట్స్ ప్రకారం అయితే ఈ ఆన్సర్ వస్తుంది సార్. 5 డిజిట్స్ తీసుకుంటే 2 lakhs డిఫరెన్స్ వస్తుంది సార్. సో ఇవన్నీ మీరు కూడా ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోవాలి. సార్ మమ్మల్ని ఇంతకీ 5 డిజిట్స్ తీసుకోమంటారా 2 డిజిట్స్ తీసుకోమంటారా సార్ అంటే, సార్ 5 డిజిట్సే ఫాలో అండి. ప్రాబ్లంకి రూల్ మార్చొద్దు. సో 5 డిజిట్సే ఫాలో అండి. మిగతా అమౌంట్స్ అన్ని కరెక్టే. 2 డిజిట్స్ తీసుకుంటే వాడు ఇచ్చిన ఆన్సర్ వస్తుంది సార్. సో 72,000 ఓకే, 72,000 ప్లస్ 1,54,328 1,54,329 ఓకే. నెక్స్ట్ 12,169 ఓకే, 4749. చూసారా సార్, ఇది 5 డిజిట్ డెసిమల్ తర్వాత 5 డిజిట్స్ అయితే ఒక ఆన్సర్ వస్తుంది. డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది. ఇవన్నీ కూడా మీకు కంపల్సరీగా తెలియాలి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అరే నా ప్రాబ్లం రాంగ్ అనుకుంటారు. సార్ 5 డిజిట్స్ తీసుకుంటే ఆన్సర్ ఒకటి వస్తుంది, 2 డిజిట్స్ తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది. సార్ ఏది కరెక్ట్ అండి అంటే, కాస్టింగ్ మొత్తం ఎంటైర్ సిలబస్ మొత్తం కూడా 5 డిజిట్స్ తీసుకొని చేయండి సార్. 2 డిజిట్స్ మట్టుకు వద్దు సార్. సార్ మరి అక్కడ ఆన్సర్స్ ఉన్నాయి కదా సార్, అవి 2 డిజిట్స్ సార్. డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ఫాలో అయ్యారు అంటే డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఫాలో అయితే ఆన్సర్ వస్తుంది. డెసిమల్ తర్వాత 5 డిజిట్స్ ఫాలో అయితే నేను చేసిన ఆన్సర్ వస్తుంది సార్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ యాజ్ పర్ 5 డిజిట్స్. కాబట్టి మీరేమీ దాంట్లో ట్రబుల్ పడక్కర్లేదు సార్, ఎందుకంటే మనం చేసింది కూడా కరెక్ట్. సో అక్కడ 32,57,146, ఇక్కడ 32 lakhs మనకి 35 lakhs 32,57,146 వచ్చింది సార్. రైట్, ఓకే కరెక్టే సార్, మనకు కూడా కరెక్టే వచ్చింది. నేను ఒకసారి ఈ స్క్రీన్ చూసి నేను దాని నుంచి 35,31 వేసుకుంటున్నాను సార్. సార్ కరెక్టే సార్ ఆన్సర్. ఓకే రైట్, ఓకే సార్. 5 డీస్కైనా 2 డీస్కైనా సేమ్ ఆన్సర్ వచ్చింది సార్, నో ప్రాబ్లం. నేను ఈ స్క్రీన్ చూసి 35,31,985 చూస్తున్నాను సార్. లాస్ట్ మెథడ్ ప్రీవియస్ మెథడ్ ఆన్సర్ చూసి నేను అది దాంతో కంపేర్ చేస్తున్నాను సార్. మనం చేసిన ఎగ్జాక్ట్గా కరెక్టే సార్, అన్ని ల్యాక్స్ డిఫరెన్స్ రాదుగా నేను అదే అనుకున్నాను. రైట్, ఓకే రైట్. Hi students, I am Prakash, Academic Advisor, Masterminds. Just now you have watched a sample video of our rapid revision batches for CA Inter level. So we are very happy to say that we have developed this kind of rapid revision batches for all the subjects of CA Inter and IPCC level. And if you are interested, then you can directly purchase rapid revision batch videos of your choice from our app.
So first of all, you please do install our Android app Masterminds Online Classes from Google Play Store. So after that, click the option Store. After that, select the filter CA Inter RRB. CA Inter RRB. Yeah, here it is CA Inter RRB. So whatever the subject you want, you can purchase the same. And for each video, there will be around 6 months of validity. That means whenever you purchase a course, there will be 6 months of validity. That means you can watch at any time before 6 months after the date of purchase. And we will be giving 1.5 views. That means each 1 hour of video you can watch for around 1.5 hours. And these videos can be watched directly in your mobile phone. And if you belong to iOS platform, then please do install an app called Class Plus and enter the organization code as MZGun. I hope that you liked the sample video of RRB subject being uploaded by us, and please do subscribe this channel so that you can receive a notification whenever we add a new video, and also press the like button if you really like this video, and also press the bell icon so that you will receive a notification. And please do send a mail to my mail ID if at all you have any academic doubts or issues. My mail ID is mssprakash2012@gmail.com. So once you visit our app, not only RRB videos, you can find large number of other videos also. If you belong to CA Inter, then so in the filter section you can select the option CA Inter. Then all the videos related to CA Inter will be visible to you. So just now I have pressed the option of CA Inter. Now all these are the videos available for CA Inter. For example, if you want to watch the videos of a particular subject at CA Inter level, or a particular chapter at CA Inter level, either of regular batch or crash batch, all such videos are already available in the app. So the videos related to CA Inter regular batches, videos related to CA Inter crash batches are already available in this app. Either you can purchase a particular subject, or sometimes even some few chapters, or even the entire group you can purchase directly from the app. That is the convenience with which you can watch the videos by installing our app. All the best. Let's have a glimpse into the roots of the Masterminds. So Masterminds were established in 2002 and is undeniably the pioneer and the leader in MEC, CA and CMA coaching in India, with a lion's share of nearly 20,000 admissions per annum. It is an incredible initiative by 3 visionary edupreneurs. That is me, MSS Prakash, Chartered Accountant, my brother Mohan, my sister-in-law Radha, from the same family at a very young age under the successful mentorship of our father, Mr. M. Sivaprasad. Within the shortest span, our presence have expanded to almost all major cities of AP and Telangana. We are humbled to say that very soon we want to expand to the states of Karnataka and Tamil Nadu also, so especially with the wishes and support of all our old students. We offer best quality services for MEC with integrated coaching for CRCMA Foundation. Exclusive MEC CEC coaching is also available. Regular class, study hours and revision exams, MMTS services for all the levels of CSCMA courses. And recently we launched a unique academic program called MEC Pro, aiming the students who aspire to pursue BBA, CLAT or MBA in future rather than CSCMA courses, and we have received excellent response. So our students have achieved first rank for 47 times in various courses that we offer coaching. Till now, our students have bagged 977 All India ranks in all the stages of CSCMA courses. So 98 All India ranks in a single attempt of CMA inter and final exams.
and 180 All India ranks in CACMA courses in 2019 and 20 alone. So 3 All India first ranks in the year 2020 alone. So right now we have around 150 batches of various courses in Guntur and all our branches together.